నామాని కృత్వా వివదనం యదాస్తే. ఇప్పుడే ముగ్గది వేసుకుని పూజకి సిద్ధం చేసుకుంటున్నాను. రామకృష్ణ పువ్వులు తీసుకుని వచ్చాడు. బయట ముగ్గు పెట్టాను అంతే. రామకృష్ణ పొద్దున్న నేను పువ్వులు తెచ్చాయ్యా. థ్యాంక్స్ నాన్న. థ్యాంక్స్ బాబు. ఉండయ్యా, బ్యాగ్ ఇచ్చేస్తాను. ఇగో అన్నీ పెట్టుకుంటున్నాను బయట దేవుడికి పెట్టడానికి. అవునా? అబ్బా ఏంటయ్యా తెల్లగా ఉన్నాయి. దగ్గర ట్రాపికల్ వెరైటీస్ చాలా చేసామండి. అవునా? అబ్బా భలే బాగున్నదయ్యా. అబ్బా ఎంత అందంగా ఉందయ్యా. చాలా బాగుంది బాబు. వీటిని ఏమంటారు? లక్ష్మీ తామరలే. ఎంత బాగున్నాయి బాబు. అబ్బా అబ్బా భలేగా ఉన్నాయి అయ్యా. అప్పో నా అమ్మవారికి వేళ బ్రహ్మాండమైన పువ్వులు అన్నమాట. ఇవి పంపిస్తున్నారా అయ్యా? లేదండి, ఇంటి దగ్గర ట్రాపికల్ వెరైటీస్ టబ్బుల్లో పూస్తాయండి. ఇవి టబ్బుల్లో పూసేవా? ఇళ్లలో వేసుకోవాలంటే వేసుకోవచ్చా? వేసుకోవచ్చండి. ఇప్పుడు ఆర్డర్ పెట్టుకుంటే వచ్చే వారం వరకు ఉంటాయి కదా మన మామూలు పంపేవి? మీరు ప్యాక్ చేసి ఇస్తారు కదా? అదే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇలా ఉంటుందా? అబ్బా టీవీలో చూడటమే బాబు ఇలాంటి పువ్వులన్నీను. మనం చేస్తున్నాం కానీ ఇలాంటి పువ్వులు ఏం పువ్వులు అని అనుకుంటా. వచ్చేసినవి ఇవి కూడా నీ ద్వారా. ఏదో ఉల్లిపాయలా ఉందయ్యా. పెద్ద సైజు ఉల్లిపాయలాగా ఉంది. చాలా బాగున్నాయి బాబు. థ్యాంక్స్ నాన్న. థ్యాంక్స్ బాబు. రాత్రి ముగ్గేస్తే వర్షానికి చెదిరిపోయింది. ఇప్పుడే ముగ్గది వేసుకుని పెరట్లో పువ్వులు అయ్యి కోసుకుని అన్నీ సిద్ధం చేసుకుంటున్నా. వినాయక స్వామి దగ్గర దీపం పెడదాము అని చెప్పి. బాబా బాబా ఏం పువ్వులమ్మా, ఏం తెప్పించుకుంటావమ్మా తల్లి. తల్లి ఏంటమ్మా ఈ అందం. అబ్బా అబ్బా నా తల్లి. ఇవి ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఒక వారం రోజులు పెట్టుకోవచ్చు దేవుడికి పువ్వులు. పిన్ని గారు పువ్వు ఇదిగోండి. పొద్దున్నే స్నానం చేసేసి దీపం పెట్టేస్తారు పిన్ని గారు. ఇప్పుడే పెద్ద పెద్ద కలువ పువ్వులు తెచ్చిచ్చాడు రామకృష్ణ. మీ లక్ష్మీదేవికి పెట్టుకోండి. అయ్యా పైన ఆమెకి నీకు. బాబా ఈ పువ్వు ఏంటండి ఎంత అందంగా ఉంది. అసలు ఇది ఎవరికన్నా ఇచ్చామనుకోండి ఎంత సంతోషిస్తారండి. చిలకమ్మలు వస్తున్నానమ్మా, అవి పిలిచేస్తున్నాయి ఓ పక్కన. పొద్దున్నే పూజ చేసేసుకుంటారండి మా ఇంటి దగ్గర వాళ్ళందరూ. పొద్దున్నే పూజ అయిపోయిందేంటి? తెల్లవారుజామునేనా? ఇవ్వండి మీకోటి, పక్కన పిన్ని గారికి ఒకటి ఇవ్వండి. బంగారు తల్లి గారికి. ఈ పువ్వు ఎవరికి వెళ్ళొద్దా అనుకున్నాను. ఝాన్సీ వాళ్ళని ఇప్పుడు 10 పిలుపులు పిలిచాను, పలకలేదు. పైన ఆవిడ పలికారు. ఆవిడకి అనమాట అండి ఈ పువ్వు. మీ లక్ష్మీదేవికి పెట్టుకోండి. దామ్మ దామ్మ, ఇక్కడ దీపం పెట్టాను, ఇక్కడ చూడండి. దా తినమ్మా తినమ్మా. ఇవాళ కృష్ణ ఇక్కడ పెడదామని అనుకుంటున్నాను.
ఇదిగో చూసావా కృష్ణయ్యని ఎక్కడ పెడుతున్నాను? ఇక్కడ పెడతా. ఇదిగోండి కృష్ణయ్య విగ్రహాన్ని ఇక్కడ పెట్టాను అనమాట. పనసాల్లో పెడదామని అనుకున్నాను, అయితే సరిపోలేదు, చిన్నగా ఉన్నారనమాట విగ్రహం. రేవులో పెడదామని అనుకుంటే సరిపోలేదు, ఇక్కడ పెట్టాను అనమాట. బాగున్నాడా? జన్మదినోత్సవం జరుపుకుంటున్నాం. మా అబ్బాయి తీష్ణవకు అమ్మ సంధ్య, నాన్న అరుణ్ కుమార్, చెల్లెలు గీతాంశ, అమ్మమ్మ, నాన్నమ్మ, తాతయ్య నడుస్తున్నారు. ఈ రోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్నాం. మా బాబు జస్విత్ కేశవకు బాబాయ్ హరి, పిన్నమ్మ లక్ష్మీ ప్రసన్న నడుస్తున్నారు. మా పాప వేదశ్రీకి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మా వెంకట వైష్ణవికి రామకృష్ణ, అశ్విని, రమణ. భద్రం కరణే విష్ణుయామదేవ భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాణాః స్థిరైరంగైస్తుష్టువాస్తనోభిర్వ్యాసేమ దేవహి దక్ష్యతాయుః శతమిన్ను జగతో అంతే దేవాయ ప్రాణశ్చక్రాజరసం తనూనాః పుత్రాసో యత్ర పితరో భవంతి మానో అయినటువంటి శ్రేయస్సుని మనకి కలిగిస్తుంది. అందరూ కూడా దీంట్లో విశేషంగా పాల్గొని ఆ జగన్మాత యొక్క భగవంతుడి యొక్క అనుగ్రహానికి అందరూ కూడా పాత్రులు కావాలి. నాదలోని ఆనంద నిలయం ముంగిట సప్తస్వర మనోహర నృత్య సమ్మేళనాల వేదిక నాద నీరాజనం. క్షమస్వ భగవత్యంబ క్షమాశీలే పరాత్పరే శుద్ధసత్వస్వరూపే చ కోపాదిపరివర్జితే ఉపమే సర్వసాధ్వీనాం దేవీనాం దేవపూజితే త్వయా వినా జగత్సర్వం మృతతుల్యం చ నిష్ఫలం సర్వసంపత్స్వరూపా త్వం సర్వేషాం సర్వరూపిణీ రసేశ్వర్యధిదేవతాం తత్కాలా సర్వయోషితః కైలాసే పార్వతీ త్వం చ క్షీరోదే సింధుకన్యకా స్వర్గే చ స్వర్గలక్ష్మీస్త్వం మర్త్యా లక్ష్మీ చ భూతలే వైకుంఠే చ మహాలక్ష్మీ దేవదేవీ సరస్వతీ గంగా చ తులసీ త్వం చ సావిత్రీ బ్రహ్మలోకతః కృష్ణ ప్రాణాధిదేవీ త్వం గోలోకే రాధికా స్వయం రాసే రాసేశ్వరీ త్వం చ బృందా బృందావనే వనే కృష్ణప్రియా త్వం భాండీరే చంద్రా చందన కాననే విరజా చంపకవనే శతశృంగే చ సుందరీ పద్మావతి పద్మవనే మాలతీ మాలతీవనే కుందదంతి కుందవనే సుశీలా కేతకీవనే కదంబమాలా త్వం దేవి కదంబ కాననేపి చ రాజ్యలక్ష్మీ రాజగేహే గృహలక్ష్మీ గృహే గృహే ఇత్యుక్త్వా దేవతాః సర్వా మునయో మనవస్తదా రురుదూర్నమ్రవదనాం శుష్కకంఠోష్టతాలుకాః ఇది లక్ష్మీస్తవం పుణ్యం సర్వదేవ్యై కృతం శుభం యః పఠేత్ ప్రాతరుద్ధాయ సర్వైః సర్వం లభేత్ ధ్రువం ఆభార్యో లభతే భార్యం వినీతాం సుసుతాం సతీం సుశీలాం సుందరీం రమ్యామతి సుప్రియవాదినీం పుత్రపౌత్రవతీం శుద్ధాం కులజాం కోమలాం వరాం అపుత్రో లభతే పుత్రాం వైష్ణవం చిరంజీవినం పరమైశ్వర్యయుక్తం చ విద్యావంతం యశస్వినం భ్రష్టరాజ్యో లభేద్రాజ్యం భ్రష్టశీర్లభతే శ్రియం హతబంధుర్లభేద్బుద్ధం ధనభ్రష్టో ధనం లభేత్
కీర్తిహీనో లభేత్కీర్తిం ప్రతిష్టాంచ లభే ధ్రువం సర్వమంగళదం స్తోత్రం శోకసంతాపనాశనం శానందకరం శాశ్వద్ధర్మమోక్ష సుహృత్పదం. ఇది సర్వదేవకృతలక్ష్మీ స్తోత్రం సంపూర్ణం. అంగం హరేః పులకభూషణమాశ్రయంతి భృంగాంగనేవ ముకులాభరణం తమాలం అంగీకృతా కిల విభూతిరపాంగలీలా మాంగళ్యదాస్తు మమ మంగళదేవతాయాః. యాథయానుపవనో ద్రవిణాంబుదారమస్మిన్న కించన విహంగ శిశౌ విషణ్ణే దుష్కర్మ కర్మమపనీయ చిరాయ దూరం నారాయణ ప్రణయినైనాంబువాహ. కలువ పువ్వులన్నీ పెట్టి పూజ చేసుకున్న ఇంకా వాటిని విప్పార్చినప్పుడు కొన్ని రేకులు ఉంటాయి అన్నమాట అండి. ఆ రేకుల్ని అమ్మకి సమర్పిస్తూ కనకదారాస్తవం చదువుకున్నాను. అదేంటండి మంచి మంచి పువ్వులేమో అందరికీ ఇచ్చి ఈ రేకులతో మీరు పువ్వులు చేసుకుంటున్నారు అని ఎవరికన్నా అనిపిస్తుందేమోనండి. ఏమండి ఎదుటి వాళ్ళకి ఇచ్చేటప్పుడు మంచి వాళ్ళు మనసుకి ఆనందపడేలాగా ఇచ్చామనుకోండి, ఎవరైనా పూజ చేసుకునేదే కదండి. మా ఇంట్లోనే ఉండాలా లక్ష్మీదేవి, అందరిళ్ళల్లో లక్ష్మీదేవి ఉంటుంది. చక్కగా ఆ చక్కని పువ్వులతో వాళ్ళు పూజ చేసుకుంటే మనసుకి చాలా ఆనందంగా ఉంటుంది. ఇప్పుడు నేను ఎంత ఆనందపడుతున్నానండి ఈ పువ్వులతో పూజ చేసుకుంటూ, అలానే వారికి కూడా అంత ఆనందంగా ఉంటుందిగా. అంటే భక్తి అనేది మనం మాత్రమే చేసుకోవాలి, మనకి మాత్రమే చెందాలి అనుకునే కన్నా అందరితో పంచుకుంటే ఆ ఆనందం రెట్టింపు అవుతుందండి. ఇది నేను నమ్మే సిద్ధాంతం. పుష్పమో ఫలమో ఏదో ఒకటండి, నేను ప్రతిసారి కూడా చెప్తూ ఉంటాను. ఇలా ఇస్తున్నందుకు కూడా ఏదో ఒకటి అంటున్నారు అనుకోండి, పాపం పుణ్యం పైవాడు చూసుకుంటాడు, అది వేరే విషయం అండి. నా మనసుకి ఎట్లా నచ్చితే అట్లా చేసుకుంటూ వెళ్ళిపోతాను. చక్కగా నా నోటికి వచ్చిన స్తోత్రాలన్నీ చదువుకుంటాను, కొత్త కొత్త శ్లోకాలన్నీ నేర్చుకుంటూ ఉంటాను. నాకు భక్తిలో ఇవన్నీ నాకు నచ్చే అంశాలు అన్నమాట అండి. ఇది ఎవరి కోసమో కాదండి, భగవంతుడి కోసం కూడా కాదు. అట్టే మాట్లాడితే మన కోసం చేసుకునే పూజలండి ఇవన్నీను. భగవంతుడు ఏమన్నా మనల్ని ఇలాంటి పువ్వులతో పూజించు అని అడుగుతాడా ఏంటండి? మన మనసుకి ఆనందం కలిగేలాగా చక్కగా అలంకరించి చూసుకుని ఆనందపడేలాగా పూజ చేసుకుంటాం. అది మన ఆనందం కోసం, మన సంతృప్తి కోసం. అటువంటి సంతృప్తినిచ్చే పూజని భక్తి శ్రద్ధలతో ఉన్నంతలో చక్కగా ప్రతి ఒక్కరూ జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. వాహిని విమల చారు చలప్లుతాంగీం ప్రాతర్నమామి జగతాం జననీమశేషలోకాదినాద గృహిణీం అమృతాబ్ధిపుత్రీం కమలే కమలాక్షవల్లభేత్వం కరుణాపూరతరంగితైరపాంగై అవలోకయ మామకించనానాం ప్రథమం పాత్రం అకృత్రిమం ధయాయ స్తువంతి ఏ స్తుతిభిరమోభిరన్వహం త్రయీమయీం త్రిభువనమాతరం రమాం గుణాదికా దురుతర భాగ్యవాసినో భవంతి తే భువి బుధ భావికాశయః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. అమ్మా తల్లి గోవిందా గోవిందా. ఎన్ని రకాల పువ్వులతో పూజ చేయించుకుంటావమ్మా నా బంగారు తల్లి, రామయ్య తల్లి, సీతమ్మ తల్లి. ఇన్ని రకాల పువ్వులన్నీ నీకోసమే తల్లి. అమ్మా తల్లి, ఈ వచ్చేసేంటమ్మా, ఈ పువ్వులేంటమ్మా, నీ అందం ఏంటి తల్లి? ఇలా రకరకాల పుష్పాలతో నిన్ను పూజించుకునే అదృష్టాన్ని ప్రసాదించు తల్లి. అందరినీ చల్లగా చూడు తల్లి.